ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు అనే మాటకి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నా. బాగున్నారా? లేచారు కదా? ప్రార్థన, దేవుని యొక్క వాక్యము చదువుచున్నారు, చేస్తున్నారని చెప్పి నమ్ముచున్నారు. ఈ వారపు మాటగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. చక్కటి మాట. దేవుడి వాక్యం మీ జీవితంలో దీవించును గాక. జీవితంలో ఏది వెతుకుచున్నావు? అన్నీ కోల్పోయావు అని చెప్పి బాధపడుతున్నావా? ధనము లేదని, ఉద్యోగంలో లాభం లేదని, లేకపోతే ఆ వ్యాపారాల్లో లాభం లేదని, అనేకమైన పరిస్థితులు నీ జీవితంలో మొత్తం అన్ని కొన్ని చుట్టూ వ్యాపిస్తున్నాయా? ముందుగా ఆయన రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతకని, అనగా ప్రార్థనాపూర్వకంగా వెతికినట్లయితే దేవుడు మీకు కావాల్సినవన్నీ కూడా ఆయనే సమకూర్చుకుంటూ ఉంటాడు. జీవితంలో అన్ని కోల్పోతున్నాయని చెప్పి వాటిపైన దృష్టి కాకుండా నువ్వు దేవునిపై దృష్టి పెట్టినట్లయితే దేవుడు అన్నీ కూడా నీకు సమకూర్చగలడు. దావీదు జీవితంలో అందరూ కూడా వ్యతిరేకంగా తయారైనప్పుడు దావీదు ఎప్పుడైతే దేవుణ్ణి వెతికాడో మొత్తము కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ దేవుడు దావీదుకి సమకూర్చుని ఉన్నాడు. ఈ దినము నువ్వు కోల్పోయినా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారంలో లాభం నష్టములు వచ్చినా, నువ్వు దేవుని వెతికినట్లయితే దేవుడు అన్ని కూడా నీకు సమకూర్చి నీకు కావాల్సిన అవసరతలు దేవుడు తీర్చుతాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ వారం అంతా కూడా మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు మీకు అవి అనుగ్రహింపబడును గాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి ఈ వారం అంతా తోడే నడిపించింది గాక. థ్యాంక్ యూ.